హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ప్రయాణికులకు సంబంధించి ముఖ్యంగా ఫ్రీ బస్ ఏదైతే ఆర్టీసీ బస్ ఉందో ఇక ఇందుకు సంబంధించి తెలంగాణ టీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ వచ్చిందనమాట. తెలంగాణ ఏదైతే రోడ్డు రవాణా సంస్థ సంచలన నిర్ణయం. సో ముఖ్యంగా ఈ తరుణంలోనే అంటే ఆర్థిక భారం మొదలైన తరుణంలో జంటనగర్లో ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఏదైతే ప్రయాణిస్తున్నారో లేదంటే బస్సులు తిరుగుతున్నాయో ఇందుకు సంబంధించి ఛార్జీలు పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట. పెరిగిన ఛార్జీలన్నీ కూడా మనకు రేపటి నుంచి అనగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటన అయితే వచ్చిందనమాట. శనివారం అంటే సిటీ బస్సులో సోమవారం అక్టోబర్ 6వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అదేవిధంగా అదనపు ఛార్జీల రూపంలో వసూలు చేయనున్నారనమాట. మొదటి 3 స్టేజ్ల వరకు కూడా ₹5 పెంపు, అదేవిధంగా 4వ స్టేజ్ ఉంటే ₹10 ఇలా పెంచుతారనమాట. సో సిటీ అందులో వచ్చేసి ఏ బస్సుల్లో ఏందనేది చూసినట్లయితే సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పెంచిన ఛార్జీలు అనేది వసూలు అనేది చేస్తారనమాట. అలాగే సో ఇక మరో అంటే మెట్రో డిలక్స్ కావచ్చు, ఈ మెట్రో ఏసీ సర్వీస్లో మొదటి స్టేజ్కి ₹5, అదేవిధంగా రెండో స్టేజ్ నుంచి ఇక్కడ ₹10, ఇక్కడ 4వ స్టేజ్ ఇక్కడ వచ్చేసి మనకు ₹10 అంటే వసూలు అనేది చేస్తారనమాట. ఇందులో వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు అనేది ఇక నుంచి వసూలు అయితే చేస్తారనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఏదైతే సమకూర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా రానున్నాయి అన్నమాట. దాంతోపాటు ఈ ఛార్జీలు కూడా మనకు రేపటి నుంచి అనేది వర్తిస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఛార్జీలు అనేది మరోసారి అయితే పెరగడం అయితే జరిగిందనమాట హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో.